వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. 15వ శతాబ్దం నాటి పురాతన ఆలయాన్ని పునర్నిర్మించాలని చంద్రగిరి ఎమ్మెల్యే నాని పలుమార్లు టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. టీటీడీ చైర్మన్ వెంటనే స్పందించి టీటీడీ బోర్డుతో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుని సుమారు 19 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు మంజూరు చేయడం జరిగింది. ఏడాదిలోపు ఆలయ నిర్మాణ పనులన్నీ చకచకా పూర్తి అయ్యేలా కార్యాచరణ చేసుకోవడం జరిగిందన్నారు. ఆధునిక టెక్నాలజీతో సుందరంగా ఆలయ పునర్నిర్మాణంతో పాటు పరిసర ప్రాంతాలని అభివృద్ధి చేస్తామన్నారు. ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి వచ్చి ఈ పూజ అన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. తలకోన అని నేను చాలాసార్లు విన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత మంచి ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావటం, ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని తెలిసినటువంటి నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది మా మంచి కాంట్రాక్టర్ సూర్యబాబుకి ఇది ఇవ్వటం. వారికి ఇప్పుడే చెప్పాను నేను, ఇది 1 year లోపల కంప్లీట్ చేయాలని. ఆ దిశగా మనం ముందుకు పోదాం. ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్నలు పొందాలి, బాగా రావాలి, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ, ఈ విషయంలో నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే దానికి ఏం కావాలంటే అవన్నీ కూడా టీటీడీ ద్వారా మీరు సమకూర్చాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు అత్యంత అభిమానంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇక ఈ కార్యాలయాన్ని, ఈ ఆలయాన్ని ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తే అది మంచిది. మేమంతా కూడా టీటీడీ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, సంబంధిత కాంట్రాక్టర్ని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సిద్ధేశ్వర స్వామి ఆలయం భూమి పూజకి చేసిన పెద్దాయన, మాకు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న చిత్తూరు జిల్లా వాసి అయినటువంటి బిఆర్ అన్నగారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, వివిధ శాఖల అధికారులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇప్పుడే అన్నగారు చెప్పారు, ఈ గుడి 15వ శతాబ్దం ముందు గుడి. ఈ గుడిలో గత పాలకులు ఎందురున్నా కూడా గుడి మారుమూల ప్రాంతం అయ్యేసరికి మనకు జరగకుండా ఉన్నింది. అయినా కొందరు దాతలు ద్వారా కొన్ని గోపురాలు అవి కూడా కట్టడం జరిగింది. అయినా దీన్ని ఏదైనా చెయ్యాలి అని ఎర్రావారిపల్లి మండలం, చిన్నగుండ గట్టిగల మండల వాసుల యొక్క విజ్ఞప్తి ప్రకారం, ప్రజల యొక్క విజ్ఞప్తి ప్రకారం 2018 ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ అడిగితే
గెలిచిన వెంటనే చేస్తామన్నాం. గెలిచిన వెంటనే అన్నగారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. అన్నగారు సీఎం గారితో మాట్లాడి పెద్ద ఆయన గారితో ఇమీడియట్గా శాంక్షన్ చేయటం చాలా సంతోషంగా ఆయన జీవితకాలం మన చంద్రగిరి నియోజక తరఫున రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఒకటి మన ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ సూర్యబాబు గారు చాలా మంచి కాంట్రాక్టర్. అన్నగారు చెప్పిన విధంగా మహాశివరాత్రి లోపల మెయిన్ గర్భగుడి కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత చుట్టుపక్కల కూడా కంప్లీట్ అవుతుంది. మహాశివరాత్రి కూడా కోనేరు కూడా కంప్లీట్ అవుతుంది. ఎంత త్వరితగా తొందరగా చేస్తాను. దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కూడా వివిధ శాఖ అధికారులు చెప్పి ఏం కావాలో చేస్తున్నారు. దీన్ని సహకరించినటువంటి టీడీ బోర్డు సభ్యులకు కానీ, టీడీ అధికారులకు కానీ, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు కానీ, ముఖ్యంగా మా పెద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం.